ఇంకా బిగ్ బాస్ మీకు కాల్ వచ్చిందా బిగ్ బాస్ నుండి? అప్పుడు వచ్చింది, స్టార్టింగ్లో వచ్చింది, ఇప్పుడు రాలేదు. అప్పుడు కొంచెం పేమెంట్ ఇష్యూస్ వల్ల అయిపోయింది, తర్వాత రాలేదు. ఇంకా చూస్తారా, ఫాలో అవుతారా బిగ్ బాస్? చూస్తా. నేను ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నేను ఒక టీవీ షో నుంచి వచ్చాను, సో నేను ఏ షోను కూడా తక్కువ అంచు నేను. ఇంకోటి ఏంటంటే నా ఐడియాలు కూడా ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలని. సో నేను ప్రతి షో చూస్తా, ప్రతి సినిమాలు చూస్తా, రిలీజ్ అయిన ప్రతి సినిమాలు చూస్తా, నేను ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా వస్తా. అరే ఆ సినిమా అమ్మతోడు అబ్బా తలకాయ నొప్పిరా, అరే మా గలీజ్రా అన్న సినిమాకి కూడా పోతా. ఎందుకంటే అది ఎందుకు జనాల్లోకి చేరలేకపోయింది అన్నది కూడా చూస్తా నేను. ఎలా అవినాష్ ఎలా ఆడుతున్నారు? అవినాష్ బాగా అందులో అందరూ మనోళ్ళే. ఇప్పుడు అవినాష్ మంచిగా ఆడుతున్నాడు, ఆడొక్కడని కాదు, ప్రతి ఒక్కరు మనోళ్ళే అందులో ఉన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోహిణి తీసుకోండి, నవీల్ని తీసుకోండి, నవీల్ వరంగల్ అబ్బాయి, వీళ్ళందరూ కూడా మనోళ్ళే. సో మనం అందరు తెలిసిన వాళ్ళే. ఇక ఒక్కరిని సపోర్ట్ చేస్తే అట్లేం లేదు, అందరు మనోళ్ళే. ఇంకా ఏముంది, అరే నువ్వు అన్నా నువ్వు అక్కడ ఆయన గురించి చెప్పినావు, అన్నా ఈ గురించి చెప్పినావు, అరే ఇక్కడ ఏం చెప్పినా, ఎంత ఉంటది కదా. అందరు మనోళ్ళే, అందరు బాగా ఆడుతున్నారు. ఓకే, సో మీరు ఇలానే మీ ఈ యొక్క ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా కావాలి అంటే అందరూ అయినప్పుడు మీరు కూడా కావాలి కదా. అంటే నాకు తెలిసి నా పరిధి వరకు ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి డైరెక్టర్గా పక్కా చేస్తా 100%. ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఇంటిల్లి 10 కూర్చొని హ్యాపీగా నవ్వుకునే సినిమాలు చేస్తా నేను. 100% కామెడీకే పెద్ద పీటేస్తాను. ఇక వేరే సినిమాలు అంటే కమర్షియల్కి వెళ్ళిపోయాను, ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వించే కామెడీ సినిమాలు అయితే పక్కా చేస్తాను. అదే నా గోల్ కూడా అదే. ఇంటిల్లి 10 వస్తే ఇక హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవాలంతే, అదే నా గోల్. బలగం వేణు గారు అన్నారు కదా, సో మీకు స్టార్టింగ్ మీకు నేను వేణన్న టీంలో 24 ఎపిసోడ్లు చేశా. బలగంలో ఎందుకు చేయలే మరి? ఇక అప్పటికి మేము జబర్దస్త్లో అందరం బిజీ. మా జబర్దస్త్ మీకు బలగం అనే కాదు, మీకు గుర్తుందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జబర్దస్త్ వదిలేసిన వాళ్ళందరూ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు. జబర్దస్త్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో ఎక్కువగా లేరు, అవి అడపదడప. ఇప్పుడు నేను కూడా జబర్దస్త్ చేస్తూ కేవలం ఒక 10-12 సినిమాలు చేశాను అంతే. బట్ వదిలేసిన వాళ్ళు చాలా సినిమాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే జబర్దస్త్ ఏంటంటే మనం మంత్లీ వాళ్ళకు ఒక 6 days ఇవ్వాల్సి వస్తుంది. మంత్లీ 6 days ఇవ్వాల్సి వస్తుంది. ఆ 6 days ఫస్ట్ వీక్లో 2 days, మిడిల్ వీక్లో 2 days, లాస్ట్ వీక్లో 2 days. ఇప్పుడు నీకు ఏదైనా 1-2 days సినిమాలు వచ్చాయి అనుకోండి, అవి అయితే చేయగలుగుతున్నాం. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎలా ఉంటాయంటే బల్క్గా 10 రోజులు ఇస్తారు, 12 రోజులు ఇస్తారు పెద్ద సినిమాలు. సరే 2 రోజులు జబర్దస్త్ ఉందండి అంటే వాళ్ళు మన కోసం పెద్ద కాస్టింగ్, పెద్ద ఆర్టిస్టులు ఆపలేరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవునా ఇంకి వద్దులే, వేరే తను పెట్టి మనకి ఎందుకు రిస్క్ అంటారు. మేము వచ్చి సార్ పెద్ద సినిమా వచ్చింది, షెడ్యూల్ రాను అంటే కుదరదు, ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది. సో అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు, చాలా మంది మిస్ అయ్యారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు చాలా మంది బయటికి రావడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే జబర్దస్త్ మాకు అన్నీ ఇచ్చింది, ఎవ్రీథింగ్, డబ్బు ఇచ్చింది. చెప్పాను కదండి, గవర్నమెంట్ సాలరీ ఇవాళ షూటింగ్ అయిపోతే ఎల్లుండి డబ్బులు పడిపోతాయి, అంత భరోసా. ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా రూపాయి ఆపలేదండి జబర్దస్త్, మళ్ళీ ప్రొడక్షన్, అందులో నో డౌట్. సో అట్లా మాకు అన్నీ ఉన్నాయి, కానీ మా గోల్ అనేది అక్కడ ఆగిపోతున్నాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో అందరు బయటకు వస్తున్నారు. చివరగా అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మీరు చెప్పేది ఏంటి, దాంతో క్లోజ్ చేస్తాం. అంటే అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్టులు కానీ నేను ఒకటే చెప్తానండి, చాలామంది కూడా సార్ అప్పుడప్పుడు రైటర్స్ ఆడిషన్స్ అని చెప్పి మనం పెడితే 100 మంది వస్తారు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను, దయచేసి మీ దగ్గర వర్త్ ఉంటేనే రండి, టైం వేస్ట్ చేసుకోకండి. వస్తాడు అన్న, నా దగ్గర 2 స్కిట్లు ఉన్నాయన్న, ఏంటంటే ఇప్పుడు బాగా తాగుతాడన్న, బాగా తాగి బామ్మర్దిని కొడతాడన్న, అక్కడ వస్తుంది, అక్కడ కొడతాడు, బామ్మర్దిని కొడతాడు, ఇది కామెడీ అని అంటాడు. సీరియస్లీ ఇంకోటి వస్తాడు, అన్న ఫస్ట్ మీరు రాగానే నాగబాబు గారు నమస్తే అంటారు. అప్పుడు నాగబాబు గారు చూసి వెంకీ హాయ్ బాగున్నావా అంటాడు. అన్న తర్వాత సార్ ఈ రోజు అందంగా ఉన్నారని అక్కడ డించిక్ అని పడుతుంది అన్న, నాగబాబు గారు రోజా గారు నాగబడతారన్న, ఇవి కూడా చెప్తాడు. అంటే కనీస పరిజ్ఞానం ఉండదు. చాలా మంది కూడా ఆర్టిస్టులు అవుదామని వచ్చేస్తారన్న. ఇప్పుడు నేను ఒక చిన్న వెబ్ సిరీస్ తీసాను కాబట్టి నేను చెప్తున్నాను, చాలా మంది ఆర్టిస్ట్ ఆడిషన్ పెట్టాం. నేను ఎలా తీసుకున్నానంటే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టా, ఒక్క ఛాన్స్ అని పెట్టి చాలా మందిని తీసుకున్నాను. ఇప్పుడు మన దాంట్లో సెకండ్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ అంతా పెద్ద కాస్టింగ్ కనబడుతుంది, సెకండ్ అంతా ఇన్స్టా నుంచి అక్కడ నుంచి నేను ఇన్స్టాలో కొత్త వాళ్ళని తీసుకున్నాను, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని. సో ఈ కొత్త వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మన ఆడిషన్ తీసుకుని కెమెరా పెడితే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అంటే మీరు చెప్తే చెప్తాను సార్, మరి నువ్వేం ప్రిపేర్ అయ్యి రాలేదంటే రాలేదు సార్, మీరు ఏదైనా చెప్పండి సార్, మీరు చేసినట్టు నేను చేస్తా అంటాడు. మరి నేను చేసినట్టు నువ్వు చేసుడు ఏంది,
అది అంటే నువ్వు ఒక ఎగ్జామ్కి వచ్చినప్పుడు సార్ మీరు రాస్తే నేను రాస్తాను సార్, మీరు ఎగ్జామ్ ఆన్సర్ చెప్తే నేను రాస్తారా? చాలా మంది కూడా ఆర్టిస్టులు అవుదామని వస్తారన్న, ఒక్క గింతంత టాలెంట్ కూడా ఉండదు. దయచేసి అట్లా వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఎదుటోళ్ళ టైం వేస్ట్ చేయకండి. మీ దగ్గర పర్ఫెక్ట్ ఒక డైలాగ్ చెప్పగలిగి, చాలా మంది మీరు చూడండి, ఇప్పుడు మీరు ఈ పొజిషన్ ఉన్నారు కదా, చాలా మంది కూడా డైలాగ్ ఇస్తే చెప్పలేరు, తడబడుతుంటారు, టైమింగ్ ఉండదు. కానీ ఆర్టిస్ట్ అవ్వాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చేస్తుంటారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయరు. అట్లా వస్తే మీ లైఫే స్పాయిల్ అవుతుంది, టైం అంతా ఇక్కడే కిల్ అవుతుంది. అదొక్కటి అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి, పోయేదేముంది, రోజు అద్దం ముందు నిలబడి ఒక సీన్ చూడాలి, అట్లా బ్రహ్మానందం గారిదో, బాబు మోహన్ గారిదో, లేకపోతే ఎవరైనా ఒక మంచి కమెడియన్ ఆ సీన్ చూసి యాజ్ ఇట్ ఈజ్ మీరు వాళ్ళ హావభావాలతో అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. సో చాలా మంది కూడా తిరుగుతుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. సో ఎవరైనా సరే పరిపూర్ణంగా మేము ఆర్టిస్ట్ అనుకుంటేనే ఇక్కడికి వస్తే 100% టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ వాళ్ళు చెప్తే చేస్తాము, ఏదైనా సరే ఇస్తే చేస్తాం అనేటోళ్ళు మాత్రం రాకండి, వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోకండి అంతే. ఎందుకంటే మన కాలం గడిచిపోతే మనం ఈ పని చేసుకోలేం, బయటికి వెళ్ళి వేరే పని చేసుకోలేం. సో అదొక్కటే చెప్పగలను.